మంగా పిల్లలు నిత్య కంట పడకుండా కార్తో కవర్ చేయి. వెళ్తున్నారు బేబీ, వదిలేయ్. నో మామ్, వీళ్ళని వదిలే ప్రసక్తే లేదు. చెప్తాను వీళ్ళ సంగతి. షిట్, మీ సంగతి నేను తర్వాత చెప్తా. ఏంటే నువ్వు చెప్పేది? దొంగమోహన్ నువ్వును మంగని తప్పించేశాం. ఇప్పుడు తప్పించుకున్నా గుళ్ళో తప్పించుకోగత చంద్రిక. వాము, అక్కడ కూడా మేనేజ్ చేయాలి కదా. వెళ్దాం, పదండి పదండి. కుటుంబాన్ని పట్టిన గ్రహణం వీడబోతోంది. అవును చలమయ్య, ఈరోజు నా మనవడు వస్తున్నాడు. నా కంట నీరు తొడవడానికి వస్తున్నాడు. అంతేకాదమ్మా, మరొక శుభకార్యం కూడా జరగబోతోంది. జై నిత్యల నిశ్చితార్థం ఇదే రోజు ఇదే గుళ్ళో జరిగింది. ఇప్పుడు వాళ్ళ పెళ్లి జరుగుతుందని చెప్తున్నారా? కాదమ్మా, అంతకు మించిన ఆనందం మీకు దక్కబోతోంది. జై కళ్యాణ వైభోగం కంటే మించిన ఆనందం, సంతోషం ఏముంది చలమయ్యా? మీరు కోల్పోయింది అనుకుంటున్నది తిరిగి మిమ్మల్ని చేరబోతోందమ్మా. మీ ఇంటి శాపం సమసిపోయిందని చెప్పడానికి ఒక సాక్ష్యం రాబోతోంది. అందరూ వచ్చారా? మీరు చెప్పారని అందరం వచ్చాం స్వామి. చెప్పడానికి నేనెవరిని, రావడానికి మీరెవరు? అంతా ఆ శివయ్య లీల. ఆయన నాతో చెప్పించాడు, మిమ్మల్ని ఇక్కడికి రప్పించాడు. ఈరోజు మా జై తప్పకుండా వస్తాడు కదా స్వామి. మీరు ఎదురు చూసేవారు వస్తారు, ఎదురు చూడని వారు వస్తారు. స్వామి, నేను మనసులో అనుకుంది మీకెలా తెలిసిందే? నా ఎదురుగానే ఉన్నావుగా, మీ ముఖ కవలికల్ని పసిగట్టగలను. కాసేపు ఏమీ అనకుండా సైలెంట్ గా ఉంటారా పౌడరు? నువ్వు ఎంత చెప్పినా అతని నోరు ఆగదమ్మా. మీరెంత దాచినా అది దాగదు. అది అంటే కొంపతీసి మంగ? అవునమ్మా. ఎదురు చూడడం లేదా తల్లి? స్వామి, నువ్వు ఊహించింది నిజమవుతుందమ్మా. నీ ఆశ నెరవేరుతుంది, నీ కల సాకారం అవుతుంది. అంటే స్వామి కాసేపట్లో నీకంతా అర్థమవుతుందమ్మా.
అందరూ వెళ్ళి ముందు అమ్మవారి దర్శనం చేసుకోండి. ఆ తరువాత జరగాల్సినవి చాలా ఉన్నాయి. ఆ శివయ్య ఆట ఆడించబోతున్నాడు. ఇంతకీ జై వస్తున్నట్ట రానట్ట? నువ్వు కోరుకునేవాడు రావచ్చు, నిన్ను కోరుకునేవాడు రావచ్చు. అందరూ వెళ్ళి అమ్మవారి ఆశీర్వాదం తీసుకోండి. స్వామీజీ ఏమంటున్నాడు చంద్రిక? ఏం అర్థం కావట్లేదా? నాకు మాత్రం అర్థమైందా నీకు చెప్పడానికి? మీలాంటి జంటే అంటున్నాను. అందరూ వెళ్ళి అమ్మవారి ఆశీర్వాదం తీసుకోండి. పదండమ్మా. అది అందరూ చెప్తారు సార్. అరే చారి, నా మదర్ టంగ్ కన్నడనయ్యా. ఇప్పుడిప్పుడే తెలుగు నేర్చుకుంటున్నాను. నువ్వు మరీ ఇంత పొడుగు శ్లోకం చెప్తే ఎలా చెప్పు? ప్రాంప్టింగ్ తీసుకోవాల్సి వస్తుందయ్యా. అవసరమా నాకదంతా? ఊరికే అన్నాను సార్. ఈ ధ్వజస్తంభం చూశారు? ఈ ధ్వజస్తంభాన్ని మా సార్ వాళ్ళు నిలబెట్టారండి. ఆ రోజు నేను కూడా చేయి వేశారండి. అవునా? చాలా బలంగా ఎత్తుగా ఉందయ్యా. అందుకే చాలా కష్టపడ్డాం సార్. 8 years బ్యాక్ సరిగ్గా ఇదే రోజు ఆ శుభకార్యం జరిగిందండి. అందుకేనేమో జై సార్ ఈ రోజు వస్తున్నారు. అందుకేగా నేను కూడా వచ్చాను. కానీ సార్, ఇంత మంచి కార్యంలో మీరు ఏ గొడవ చేయకూడదు. సంతోషం మొదలైందంటారేం చంద్రిక? అదేదో సినిమా మొదలైనట్టు. ఈ ముసలాడి వాలకం చూస్తుంటే మంగొచ్చినట్టు అనుమానంగా ఉందండి. ఆమె వచ్చారు కదా స్వామి. వచ్చింది చలమయ్యా. ఆమె వచ్చారన్నారు. మరి అతను? ఆమె వచ్చాక అతను రాకుండా ఉంటాడా? ఇప్పుడే పొలిమేర దాటబోతున్నాడు. గుడికొచ్చాక అమ్మకు విషయం చెప్తానన్నావు కదా, ఇప్పుడు చెప్దామా అన్నయ్య? అమ్మ పూజ చేస్తుంది కదా, అదయ్యాక చెప్దాం అన్నట్టుగా పిల్లలు వచ్చారు. మంగ కూడా వచ్చి ఉంటుంది. ఏం చేద్దాం చంద్రిక? చేయటానికి ఏముంది? ఇక్కడి నుంచి మన వాళ్ళని ఎవరిని పంపించలేం. మంగ వాళ్ళని పంపించాలి. మనం చెప్తే వెళ్ళిపోతారంటవా? ఏదో ఒకటి చేసి పంపించేయాలి. లేదంటే మనం నిత్య చేతిలో చచ్చిపోతాం. నీకింకా పీడకలు వదలలేదా? ముందు వీళ్ళని వదిలించుకుంటే గాని ఆ పీడకలలు నన్ను వదలవు. రండి. ఏంటబ్బి అలా అంటావు? మీ అమ్మ ఎక్కడా? దేవుడి దగ్గర పూజ చేస్తుందండి. మరి మీరు వెళ్తానంటే మీ అమ్మ కూడా రావద్దు? మా అమ్మని కూడా తీసుకెళ్లిపోతాం. వాళ్ళ అమ్మను కూడా తీసుకెళ్లిపోతాడంట చంద్రిక. కాగల కార్యం గంధర్వులే తీర్చటం అంటే ఇదేనేమో. సరే అభి, మేం ఉండమన్నా మీరుండరు. మేం ఆపితే నీ కోపం వస్తుంది. అలాగే వెళ్ళిపోండి, త్వరగా వెళ్ళిపోండి. మా అమ్మ పూజ చేశాక వెళ్తాం.
పిల్లాడు వెళ్తామన్నా పిల్ల వెళ్ళనిచ్చేలా లేదే. వీళ్ళు వెళ్ళేలోపు ఎవరైనా చూస్తే ఏంటి పరిస్థితి? ఆస్పదంగా ప్రవర్తిస్తున్నారు. కారణం ఏమిటి? దబాయిస్తావేంట్రా? నువ్వు అడిగితే మేము చెప్పాలా? అంటే అయినా నువ్వు మాకు బాసువా, మేము నీకు బాసులమా? ఏవో పియ్యలా ఉండవు. పత చంద్రిక, సంథింగ్ ఈజ్ రాంగ్. సమాధానం చెప్పకుండా తప్పించుకు వెళ్ళిపోతున్నారు. అభి, దివ్య, అమ్మ వీళ్ళెక్కడా? నాకు గుడికి రాకుండా ఎలా ఉంటారయ్యా? అది కాదు సార్, ఆ మేడం వెనక మా మేడం గారు కూడా వెళ్తున్నారు. మీ మేడమా? అంటే మీరు మా సారు, ఆవిడ మా మేడం. వినడానికి భలే ఉంది. పిచ్చి పిచ్చి ఆశలు పెట్టుకోకు, అసలే ఆజన్మ బ్రహ్మచారినే. చూడలేదా? అంటే నేను గమనించలేదు. మీరు కన్ఫ్యూజ్ అవ్వడానికి కారణం నిత్య మంగళ డ్రెస్ చేసుకుంది, తన అక్కలా ప్రవర్తిస్తోంది. ఓ అదా రీజన్. అర్థమైంది మేడం. యూ ప్లీజ్ క్యారీ ఆన్. స్వామి, మా మనవడు వస్తాడని చెప్పారు, ఇంకా రాలేదేంటి?
వస్తున్నాడమ్మా, మీకే అర్థమవుతుంది. అదేంటో మీరే చెప్పొచ్చు కదా స్వామి. చెప్పకూడదని ఆ శివయ్య ఆజ్ఞ తల్లి. అంతగా అడుగుతున్నారు కాబట్టి ఒక మాట చెబుతాను. ఒక అమూల్యమైన రత్నం మీకు ఈ గుళ్ళో దొరికింది. మళ్ళీ ఆ రత్నాన్ని మీరు ఇదే గుళ్ళో పొందబోతున్నారు. అమ్మ ఎక్కడుందన్నయ్య? ఇక్కడే ఉంటుంది. అమ్మని తీసుకుని త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. తను అమ్మ కాదు. అమ్మ కట్టుకున్న చీర వేరే. అమ్మ కాదా? ఆ ఆంటీనా? ఈ ఊళ్ళోనే మీకు సమాధులు కడతాను. మీ ఇద్దరు బ్రతికుండగానే చంపి పారేస్తాను. చూసావా, నిత్య ఇందాకెలా ఉంది, ఇప్పుడెలా ఉంది? అవును సార్, చారీ కూడా మాట్లాడుతున్నాడు. మీరన్నట్టే నిత్య చాలా టిపికల్ క్యారెక్టర్. ఆట కదరా శివా, ఇది నీ ఆట కదరా, అంతా నీ లీల కదరా. కూడా వెతుకుతున్నారా? అవును చారీ, స్వామీజీ చెప్పారు కదా. స్వామీజీ చెప్పారా? అదే చారి, జైతో పాటు గుళ్ళో మరో అద్భుతాన్ని మనం చూస్తామట. ఆ రత్నాన్ని వెతకమని చెప్పారు. దివ్యలు, ఆ పిల్లల్ని వాళ్ళు నిన్నే చూశారంట, కానీ మనకు చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు అని అడిగితే ఆన్సర్ లేదు. పిల్లలు ఎక్కడున్నారు? వాళ్ళని నేను చూడాలి. అభి, దివ్య, ఈవిడొకతి ఆ పిల్లల గురించి చెప్తే అన్ని మర్చిపోతుంది. ఛ, వాళ్ళేదో నా అక్క పిల్లలే అయినట్టు. టైం అంతా వేస్ట్. హలో 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 నిత్య గారు, హలో. ఏంటి అంత కోపంగా ఉన్నారు? అబ్బే దివ్య ఎక్కడికి వెళ్ళిపోయారు?
ఎక్కడున్నారు? పిల్లలొచ్చారంటే వాళ్ళమ్మ కూడా వచ్చే ఉండుంటుంది. బామ్మగారు, స్వామీజీ చెప్పిన ఆ రత్నం ఏమై ఉంటుంది? జైని మించిన ఆనందం అని చెప్పారు కదా కల్పన. అదేంటో చూస్తే గాని తెలీదు. పద వెతుకుదాం. నేను చెప్తానమ్మా. ఇంతకీ నీ పూజ అయిపోలేదా? నా పూజ అయిపోయింది. మరి ఇంకేం పూజ ఉంది? అదిగో ఆ ధ్వజస్తంభం పూజ. ధ్వజస్తంభం పూజ ఏంటమ్మా? ఈ రోజు ఆ ధ్వజస్తంభం ప్రతిష్ఠించిన రోజంట. ఆ రోజు నాకు బాగా గుర్తుంది. ఆ రోజు ఇదంతా నేనే అలంకరించాను. ఆ ధ్వజస్తంభం ఎత్తుతుంటే దగ్గరుండి చూశాను తెలుసా? అన్నయ్య, ఈ పూజ అయ్యాకైనా అమ్మకి విషయం చెప్దామా? ఎందుకు ఊరికే తొందరపడుతున్నావు? అవన్నీ చెప్పాక అమ్మకేమన్నా అయితే? ఎందుకన్నయ్య నువ్వు మాట మారుస్తున్నావు? నాపై ఒట్టేసి కూడా చెప్పకుండా ఆలస్యం చేస్తున్నావు. చెప్తే అమ్మకేం కాదు, పైగా అమ్మ సంతోషంగా ఉంది. మనం చెప్పే విషయాలు విని ఇంకా సంతోషిస్తుంది. అది కాదు దివ్య. పో అన్నయ్య. పూజ అయ్యాక నువ్వు చెప్పిన చెప్పకపోయినా నేను చెప్తాను, చెప్పి తీరుతాను. సార్, కార్ ఆగింది సార్. సార్, కార్ ఆగిందండి సార్. అతన్ని పట్టుకోమంటారా? సార్, పట్టుకోమంటారా అని అడుగుతున్నాడు. సార్, కారు వెనక్కి వెళ్ళిపోతుంది. చేయమంటారా? సార్, ఆయన కారు వెనక్కి వెళ్ళిపోతున్నాడు సార్. ఎడివు అతను నీకు దొరకడు, నేనే వస్తున్నాను. ఓవర్. మీరు కానివ్వండి. స్వామీజీ చెప్పింది వాళ్ల గురించి అయితే వాళ్లకు మనకు ఏదో సంబంధం ఉంటుంది బామ్మగారు. లేకపోతే ఆయన అంతలా చెప్పరు. పదండి, పిల్లల్ని తలో దిక్కు వెతుకుదాం. పదండి. అయిపోయింది చంద్రిక. పిల్లల గురించి అందరికి తెలిసిపోయిందే. పిల్లలు దొరికారంటే మంగ దొరికిపోయినట్టే. ఏదో ఒకటి చేసి పిల్లల్ని మంగని వాళ్ళ కంట పడకుండా చెయ్యాలి. లేదంటే టెన్షన్తో మనం చచ్చిపోతాం. అదిగో ధ్వజస్తంభం పూజ మొదలైనట్టుంది. పదండి వెళ్దాం. అన్నయ్య, పూజ అయ్యాక అమ్మతో ఆ విషయం చెప్తానన్నావు కదా? చెప్తాను, పదా. నేనా స్వామి? నువ్వే తల్లి. నీ చేతుల మీదుగానే ఈ కార్యక్రమం మొదలు కావాలి.
నేనే ఎందుకు స్వామి? ఎందుకంటే ఇది మొదలుపెట్టింది నువ్వే కాబట్టి. నువ్వే తల్లి, నీ చేతుల మీదుగానే ఈ కార్యక్రమం మొదలు కావాలి. నేనే ఎందుకు స్వామి? ఎందుకంటే ఇది మొదలుపెట్టింది నువ్వే కాబట్టి. ఆ రోజు నువ్వే ఈ ధ్వజస్తంభానికి బొట్టు పెట్టావు. ఇప్పుడు నీకేమీ అర్థం కాకపోయినా త్వరలోనే అంతా తెలుస్తుందమ్మా. బొట్టు పెట్టి పూజ మొదలుపెట్టు. అమ్మా ఇంకెంతసేపు అమ్మా, వెళ్ళిపోదాం పదమ్మా. పూజ అవ్వాలి కదా అభి. అయిపోయింది కదా, రా అమ్మా. అది కాదురా, రా. అయ్యో రా అమ్మా. స్వామి, వారిని ఆపండి. వాళ్ళని ఆపటానికి నువ్వు నేను ఎవరం చలమయ్యా, శివయ్యే ఆపాలి. మరి వాళ్ళు కలవరా స్వామి? కలుస్తారు, ఆ శివయ్యే కలుపుతాడు. ఏంటి నన్నే గుద్దేస్తావా? దా దా రా.
సార్ సార్ నో 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 నో. జై ఎందుకు రాలేదంటావు? బా నాకేం తెలుసు, అసలు వాడి ఊళ్ళో ఉన్నాడో లేడో. జై తప్పకుండా వస్తాడని ఆ స్వామీజీ చెప్పాడు. ఆయన అబద్ధం చెప్పడు. పోలీసుల ఎంక్వైరీలో కూడా జై ఈ ఊరికే వస్తున్నాడు తేలిందే. మరి జై ఎందుకు కనిపించనట్టు? బా అది పక్కన పెడితే జై వస్తాడని పొద్దునుంచి హడావిడి చేసిన మన యదవసంత ముఖ చిత్రాలు ఎలా ఉన్నాయో చూడాలనుంది. అదిగో మీ అమ్మమ్మ హాల్లోనే ఉంది. సగం చచ్చిన పాముల స్వరూప కిటికీ పట్టుకొని వేలాడుతుంది. అల్లుడు రాలేదని బాధపడుతోంది. పెద్ద కూతురు బ్రతికే ఉందని తెలిస్తే గాల్లో తేలిపోతుందేమో. ఇంతకీ ఆ కుక్కేం చేస్తోంది? ఎవరు? ఆచారిగాడా? లేదు. అయినా వాళ్ళది ఈ ఊరు అవ్వకూడదా అమ్మా? వాళ్ళది ఏ ఊరైనా నాకు అనవసరం. కానీ వాళ్ళ నుంచి తెలియాల్సింది ఏదో ఉంది అని నాకు అనిపిస్తుంది. అది నేను తెలుసుకోవాలి. వాళ్ళమ్మని నేను కలవాలి. ఏంటి అంత కంగారు పడుతున్నారు? ఏం లేదమ్మా, ఊరికే ఊరికే ఏదో ఉంది అని మీ ముఖాలే చెప్తున్నాయి. పదండి వెళ్దాం. ఎక్కడికమ్మా? ఆ పిల్లల ఇంటికి. వాళ్ళమ్మతో నేను మాట్లాడాలి. ఇలాంటి టైంలో మనలాంటి కాస్ట్లీ పీపుల్ అలాంటి మాస్ ఏరియాకి ఎందుకనే? ఓకే, బట్ రేపు తప్పకుండా వెళ్ళాలి. హ్యాండ్ ఇచ్చారో హ్యాంగ్ చేసేస్తాను. ఇంతకీ చెయ్యి ఎందుకు రాలేదో మీకు తెలుసా? ఆ స్వామీజీ ఎందుకు అబద్ధం చెప్పాడు? సరే దివ్య, చెప్తాను. చెల్లి నేను అతని ఇంటికి వెళ్ళాం కదమ్మా. ఆ ఇంట్లో గోడపై వరుసగా కొన్ని ఫోటోలున్నాయి. ఫోటోలా? ఎవరి ఫోటోలు? ఆ ఇంటి కోడళ్ళ ఫోటోలంట. వాళ్ళందరూ శాపంతో చనిపోయారంట. శాపమా? వద్దు దివ్య, మనం చెప్పబోతుంటే కరెంటు పోయిందంటే అదేదో అపశకునులాగే ఉంది. అమ్మకి చెప్పకపోవడమే మంచిది. అదేంటన్నయ్య, ఇవన్నీ నువ్వు నమ్మవు కదా? అమ్మ నువ్వు నమ్ముతారు కదా. మీ దేవుడే నన్ను చెప్పకుండా ఆపాడేమో. నువ్వు తప్పించుకుంటున్నావు అన్నయ్య. లేదు దివ్య, మనం చెప్పే విషయాలు అమ్మకు మంచి చేస్తాయో లేక చెడు చేస్తాయో తెలియదు కదా. అలాంటప్పుడు మనం ఆలోచించాలి. చెప్తే అమ్మ ఆలోచిస్తుంది కదా. అప్పుడు మనం ఎందుకు దివ్య? మన అమ్మని సంతోషంగా చూసుకోవాలి గాని కష్టాల పాలు చేయకూడదు. మరి అమ్మకి ఎప్పుడు చెప్తాం? ఆలోచించి చెప్తాను. ఆలస్యం చేయకన్నయ్య. గుళ్ళో ప్రసాదం తప్ప ఇప్పటి వరకు ఏమీ తినలేదు. వంట అయిందిరా, ఇప్పుడే వడ్డిస్తాను. దివ్య, నువ్వొచ్చి కంచాలు పెడదురా. అభి, నువ్వు మంచినీళ్ళు పెట్టు.
హైదరాబాద్ లో ఉన్న తన పెళ్ళాం దగ్గరికి వెళ్తున్నాడు. సార్ మరి ఇంకేంటయ్యా, ఈ టైంలో ఎక్కడికయ్యా వెళ్తాడు? జైని కలవడానికే వెళ్తున్నాడు. కన్ఫర్మా సార్? ఏంటయ్యా అలా అడుగుతున్నావు? కావాలంటే అటు చూడు. సార్ చారి మిస్ అయ్యాడు సార్, కనిపించట్లేదు. ఓ మై గాడ్, చారి కనపడట్లేదేంటి? స్వామి సార్ టార్చ్ ఉందా? ఉంది సార్. నా మొహం మీద కాదయ్యా, అక్కడ వేయి. ఎవరు? మేమే కదా.